యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ మళ్ళీ మార్చారు. ఫిబ్రవరి 1 నుంచి అయితే అది అప్లై అవుతుందంట. అప్పటిదాకా పాతవి ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ అనుకుంటా షార్ట్స్ కి. 1000 సబ్స్క్రైబర్స్ కామన్ ప్రతిదానికి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. సో సబ్స్క్రైబర్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యూ రూల్ లో కూడా 1000 సబ్స్క్రైబర్సే, కాకపోతే వాచ్ అవర్స్ 4000 నుంచి 8000 కి మార్చారు. 10 మిలియన్ నుంచి 20 మిలియన్ కి మార్చేశారు. పాతవే కష్టం, మరి కొత్తవంటే ఇంకా కష్టం అనమాట. నేను 2016 లో ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు మానిటైజేషన్ అయిపోయి $3 వచ్చాయి. బేసికల్ గా $100 వస్తే మాత్రమే విత్ డ్రా చేసుకోగలం. సో నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేయాలి అంటే నువ్వు కంటిన్యూస్ గా యూట్యూబ్ లో కనిపిస్తూనే ఉండాలి. ఎన్నాళ్ళు కనిపించగలం మనం, అవ్వదు అని చెప్పేసి నాకు అర్థమైపోయి ఇది చేస్తాను. అప్పుడు ఇంకా నా యాడ్సెన్స్ అకౌంట్ లో ఆ $3 అలాగే ఉన్నాయి. మళ్ళీ 2023 లోనే ఎప్పుడో మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేశా. 2800 వాచ్ అవర్స్ ఎంత వచ్చాయి. హ్యూజ్ నెగిటివిటీ అనమాట. అప్పుడు ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకి ఇంకా జనవరి వరకు టైం ఉంది. వన్ లాస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుద్దాం.